హెచ్ఆర్‌పీడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం వచ్చేసి స్థానిక ఎన్నికలను గురించి ఒక ప్రకటన రావడం జరిగింది. మరి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు ఈ స్థానిక ఎన్నికల గురించి. మరి వీటి గురించి చూద్దాం. మనము స్థానిక ఎన్నికలు జూలైలోనా అని చెప్పి ఒకటి హెడ్లైన్స్ రావడం జరిగింది. అయితే ఈ విషయంలో ఎన్నికల ఏర్పాట్లపై చర్చిస్తున్న సర్కారు బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళే యోచన. ఈ ఆలోచన చాలా మంచిది. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళే యోచన అనేది చాలా మంచి ఆలోచన. నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ఓకే తీర్మానం అయిన తర్వాతనే ఇది బిల్లు పాస్ అయిన తర్వాతనే ఈ యొక్క స్థానిక ఎలక్షన్లు నిర్వహిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎట్లాగో లేట్ అయింది ఏడాది సమయం కూడా దాటిపోయింది. ప్రజలు కొంత నష్టపోయారు వీటి వల్ల. అయినా సరే నష్టం జరిగింది. ఇంకొంచెం లేట్ అయినా బాధ లేదు. కానీ ఈ యొక్క దేశ జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు అనేది బిల్లు పాస్ అయిన తర్వాతనే ఈ యొక్క ఎలక్షన్ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చూద్దాం మరి వివరాల్లోకి వెళ్ళి. స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మన ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్తున్నారు. ఇది జూలైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ఏర్పాట్లపైన చర్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలి. ఆ తర్వాత పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇదే అంశంపై సంబంధిత అధికారులతో చర్చిస్తోంది. అధికారులు మాత్రం ముందు సర్పంచి ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తుంది. గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసి ఇప్పటికే ఏడాదికి పైగా అయిందని, కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా 1500 కోట్లకు పైగా నిలిచిపోయాయనే వివరాలను సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. మొదట సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి ఆయా పాలక వర్గాల వివరాలను కేంద్రానికి నివేదిస్తే నిలిచిపోయిన నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరించినట్లు తెలిసింది. ఇది వాస్తవం. ముందైతే సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించడమే కరెక్టు. నిర్వహించిన తర్వాత ఆయా పాలక వర్గాల వివరాలను కేంద్రానికి నివేదిస్తే నిలిచిపోయినటువంటి యొక్క 1500 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనం సమకూర్చుకునే అవకాశం ఉంది. కనుక ఇప్పటికే మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడుతున్న సంగతి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కనుక ముందు ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ బీసీ రిజర్వేషన్లు అయిన తర్వాత బిల్ పాస్ అయిన తర్వాత 42% రిజర్వేషన్ బిల్ పాస్ అయిన తర్వాత ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహిస్తేనే బాగుంటుంది. లేదంటే అన్నీ కలిపి ఒకటేసారి నిర్వహించినా కూడా మంచిగా ఉంటుంది. అయితే మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత కొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొన్నట్టు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అడుగులు ముందుకు పడుతున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారాల పాలనలో ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవమేది. ఇక 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు. మంచి కొటేషన్ అనేది, మంచి డైలాగ్. వాస్తవం కూడా ఇది 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తేనే కూడా ఇది మంచిది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కారు భావించడం కాదు, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. లేకపోతే బీసీలు ఆగే పరిస్థితి లేదు. ఇందుకోసం స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీల రిజర్వేషన్లను 29 నుంచి 42% పెంచుతూ అసెంబ్లీలో 2 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. అవి గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళాయి. పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లోకి ఈ బిల్లును చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో తెలంగాణ బీసీ బిల్లులు చర్చకు రాలేదు. మళ్ళీ వానాకాలంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. దీంతో ఈ అంశంపై మరికొంత కాలం వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికీ ఈ ప్రక్రియ మొదలవకపోతే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై న్యాయ నిపుణులను సలహా తీసుకొని యోచిస్తుంది.
అయితే బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును అలాగే ఉంచి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే గతంలో అమలైన రిజర్వేషన్‌తోనే నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కేటాయించగా, మిగిలిన రిజర్వేషన్లను బీసీలకు కేటాయించాలి. గతంలో బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 21-22% మేర రిజర్వేషన్లు అమలవగా, మున్సిపాలిటీల్లో 31% చొప్పున అమలయ్యాయి. ఇప్పుడు అలాగే అమలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీనిపైన పార్టీలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణను ఏ విధంగా అయితే పూర్తి చేసిర్రో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్లు అనే దాని మీద కూడా వారు దృష్టి సాధించిర్రు అన్న సంగతి మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన అంశమే. ఈ యొక్క అంశాన్ని కేంద్రం దీన్ని దృష్టిలోకి తీసుకొని ఈ బిల్లును వీలైనంత తొందరగా ఈ బిల్లును పాస్ చేస్తే ప్రజలందరూ చాలా సంతోషపడతారు బీసీలంతా. కాబట్టి కేంద్రం ఈ విషయంలో ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ చేయాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మేము కేంద్ర ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇక మరి గవర్నర్ దగ్గర 2 బీసీ బిల్లులు ఆమోదం ఆలస్యమయ్యే అవకాశం ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇక్కడ. ఎందుకంటే గతంలో జార్ఖండ్‌లో బీసీల రిజర్వేషన్లను పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి వాటిని గవర్నర్‌కు పంపింది. సేమ్ ఇప్పుడు మన ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేసిందో గతంలో జార్ఖండ్‌లో కూడా ఈ బీసీ యొక్క రిజర్వేషన్లను పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా